ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కీర్తిశేషులు ముత్యం వెంకటేష్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు సీసీ కెమెరాలను అందజేశారు. ఆలయ ప్రాంగణంలో భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం, భక్తులకు సురక్షిత వాతావరణం కల్పించడం లక్ష్యంగా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబడినట్లు దాత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. గౌడ సంఘం నాయకులకు, పెద్దలకు, అధ్యక్షులకు, మాజీ ఎంపీడీసీ గారికి మరియు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన ఎల్లమ్మ తల్లి గుడి లోపల మన ముత్యాల మలయ జోరపడ మల్లన్న అంటారు అందరూ కూడా. వారి పెద్ద కుమారుడు వెంకటేష్ పేరు మీద, వారి చిన్న కుమారుడు అంటే మధ్య ప్రశాంత్ గారు వారి అన్నగారి పేరు మీద సీసీ కెమెరాలు అందజేయడం మేమందరం కూడా హర్షిస్తున్నాం, అభినందిస్తున్నాం. ఎందుకంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ మధ్య దొంగతనాలు బాగా జరుగుతున్నాయని చెప్పేసి ఆలోచించి వాళ్ళ అన్నగారి పేరు మీద ఇవ్వడమే ఆలోచన రావడం గొప్ప విషయం. కాబట్టి ప్రశాంత్ను ముఖ్యంగా, మా బాపును మలయ బాపును ముఖ్యంగా అభినందిస్తున్నాం గ్రామ తరఫున. ఎందుకంటే గతంలో ఎన్నో దొంగతనాలు జరిగినా కూడా ఎవరు కూడా స్పందించలేదు. వారు స్వచ్ఛందంగా స్పందించి సీసీ కెమెరాలు అందించడానికి చాలా గొప్ప విషయం. మీరు అందరూ కూడా గ్రామంలో అంటే పెద్దమ్మ టెంపుల్ కానీ ఇంకే గుడి అయినా సరే కూడా అందరం కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుందాం. ఎవరైతే దాతలు ఎవరైతే ఉన్నారో ముందుకు వచ్చి వారైతే మనకు దాతలు సాయం చేస్తే వారందరినీ కూడా గ్రామం తరపున ప్రత్యేకంగా అభినందించి వారికి సత్కారం కూడా చేస్తాం. అదేవిధంగా గ్రామ సభకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఇటువంటి కార్యక్రమాలు చేసేవారిని ప్రోత్సహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా పేర్కొంది. ఇటు కార్యక్రమానికి ఇచ్చేసిన ఇల్లంతకుంట ఎస్ఐ గారికి ప్రత్యేకంగా అభినందనలు మరియు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తుంటే మేము. ఈరోజు ఇల్లంతకుంట రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్లో గౌడ సంఘం మరియు సభ్యులు వారి యొక్క ప్రెసిడెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో స్పాన్సర్ దీనికి ప్రశాంత్ దీన్ని స్పాన్సర్ చేయడం జరిగింది. 4 కెమెరాలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ఇల్లంతకుంట చుట్టుపక్కల గ్రామంలో అమ్మవారి టెంపుల్ అంటే పెద్దమ్మ టెంపుల్ మరియు ఎల్లమ్మ టెంపుల్లో కొందరు దొంగలు ఈ దొంగతనాలు చేయడము, ఉండిలు పగలగొట్టడము లాంటి కార్యక్రమాలు చేసినారు. దానికి మా యొక్క పోలీసుల సూచన మేరకు ఈరోజు గౌడ సంఘం సభ్యులు యొక్క సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం. ఇలాగే అందరూ కూడా మండలంలో ఉన్నటువంటి పెద్దమ్మ టెంపుల్ కానీ మరియు ఎల్లమ్మ టెంపుల్ కానీ మరియు మిగతా ఏ గుడి ఉన్నా కూడా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే రక్షణగా ఉంటుంది. 1000 మంది పోలీసులు చేయాల్సిన పని కూడా ఒక సీసీ కెమెరా చేస్తుంది.